తిరుమలకు వచ్చే వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం అనంతరం తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రంలో అల్పాహారం భోజనం చేస్తూ ఉంటారు. దీంతో పాటు తిరుమలలో టీటీడీకి సంబంధించిన టెండర్ హోటళ్లు, ప్రైవేట్ హోటళ్ల ద్వారా కూడా భక్తులు అల్పాహారంతో పాటు భోజనాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే టీటీడీ టెండర్ల ద్వారా నిర్వహించే హోటళ్లు నాణ్యమైన ఆహారాన్ని భక్తులకు అందజేసే విధంగా చర్యలు చేపట్టింది. గతంలో టీటీడీ టెండర్ల ద్వారా నిర్వహించే క్యాంటీన్లు ఎక్కువ టెండర్లు కోడ్ చేసి హోటళ్లు తీసుకుని అందులో ఎక్కువ రేట్లతో ఆహార విక్రయాలు జరుగుతూ ఉన్నాయని, ప్రైవేట్ హోటల్లో కూడా నాణ్యత లోపం, అధిక ధరలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ టెండర్ల ద్వారా నిర్వహించే హోటళ్ల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఈ విధానాలతో భక్తులకు ఏ విధంగా మేలు చేకూరనుందో, అసలు టీటీడీ ఎందుకు ఇలాంటి నూతన విధానానికి శ్రీకారం చుట్టిందో వాచ్ ది స్టోరీ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమలలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని, వాటిని ఒక్కొక్కటిగా సమూలంగా మార్పు తీసుకువస్తామని చెప్పారు. ఇందులో భాగంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని టీటీడీ ఈవోగా శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలను నియమించి తిరుమలలో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో స్మాల్, బిగ్ క్యాంటీన్ల టెండర్లు గడువు ముగిసింది. గతంలో స్మాల్, బిగ్ క్యాంటీన్లు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించి టెండర్లను దక్కించుకోవడం, హోటళ్ల ద్వారా ఆహార పదార్థాలు భక్తులకు విక్రయించడం ద్వారా భక్తులపై అధిక భారం పడింది. ఇదే విషయాన్ని టీటీడీ చైర్మన్ దృష్టికి భక్తులు తీసుకొచ్చారు. దీంతో పాలక మండలి సభ్యులతో చర్చించి అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు. తిరుమలకు వచ్చే భక్తులకు సరసమైన ధరలలోనే ఆహార పదార్థాలు విక్రయాలు జరిగేలా టీటీడీ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ గోవిందుడి దగ్గరికి అశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సాధారణ రోజుల్లో 70 నుంచి 80 వేలకు పైగా భక్తులు తిరుమలకు వస్తుంటే, విశేష పర్వదినాల్లో 1,00,000 మందికి పైగా భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. తిరుమలకు వచ్చే భక్తుల సౌకర్యాలతో పాటుగా భక్తుల ఆరోగ్యం పట్ల టీటీడీ ప్రత్యేక శ్రద్ధ చూపించింది. తిరుమలకు వచ్చే భక్తులకు స్వచ్ఛమైన ఆహారాన్ని ఇచ్చే విధంగా టీటీడీ చర్యలు చేపడుతోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బోర్డు సభ్యులు, ఉన్నతాధికారుల నిర్ణయంతో పెద్ద క్యాంటీన్లు, జనతా క్యాంటీన్ల లైసెన్స్ ఫీజులను రివైన్ చేస్తూ అధికారులు తాజాగా టెండర్ ధరలను నిర్ణయిస్తూ కొత్త టెండర్లు ఆహ్వానిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్దేశించిన ధరలతో పాటు 5 సంవత్సరాల కాల పరిమితితో హోటల్లో నిర్వహించిన అనుభవం ఉన్న వారికి ఆ సంస్థలకు మాత్రమే టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించింది. కాగా తిరుమలలో 10 పెద్ద క్యాంటీన్లు, 6 జనతా క్యాంటీన్లు ఉన్నాయి. వీటిని గతంలో టెండర్ల విధానంలో టీటీడీ కేటాయించేది. భారీగా అద్దె చెల్లించేందుకు ముందుకు వచ్చేవారికి లైసెన్స్ జారీ చేసింది. అయితే ఆహార పదార్థాల ధరల్లో నిబంధనలు పాటించకపోవడంతో భక్తుల నుంచి నిత్యం ఆరోపణలతో పాటు ఫిర్యాదులు వస్తున్నాయి. దీనిపై టీటీడీ చైర్మన్, పాలక మండలి సభ్యులు అధికారులతో చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రెస్టారెంట్లకు కూడా ఇదే తరహాలో లైసెన్సులు జారీ చేయాలని నిర్ణయించారు. రెస్టారెంట్లలో ఆహార పదార్థాల నాణ్యత, ధరల విషయంలో వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలనుకున్నారు. హోటళ్ల నిర్వహణ రంగంలో అనుభవం కలిగిన నిపుణులు, ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులతో టీటీడీ ఇప్పటికే పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించింది. ఇక లైసెన్సుల కేటాయింపులో కొత్త పాలసీని తీసుకొచ్చింది. తిరుమలలో ప్రైవేట్ సంస్థలు నిర్వహించే హోటళ్ల అద్దెలను భారీగా తగ్గిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్ల కాలపరిమితిని 5 ఏళ్లకు పెంచింది. కొత్తగా 5 చిన్న హోటళ్లు, 5 పెద్ద హోటళ్ల నిర్వహణకు టెండర్లు పిలిచింది. టెండరుదారు తప్పనిసరిగా హిందువై ఉండాలని, 10 హోటళ్లను నడుపుతూ ఉండాలని, ఈ రంగంలో కనీసం 5 ఏళ్ల అనుభవంతో, ఫుడ్ సేఫ్టీ గైడ్ లైన్స్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఆ హోటల్ నిర్వహించే ప్రాంతంలో స్థానికంగా ఉండే మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చే ధృవీకరణలను ఇవన్నీ పరిగణలో ఉండాలని నిబంధనలు విధించింది. అయితే గత నెల 23న ప్రారంభమైన ఈ టెండరు ప్రక్రియ ఈ నెల 19వ తేదీన ముగుస్తుంది.
శ్రీవారి భక్తులకు హోటళ్లలో నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందించే దిశగా కొత్త పాలసీ అనుమతులకు టీటీడీ సిద్ధమైంది. జాతీయ స్థాయిలో పేరున్న బ్రాండెడ్ సంస్థలకు హోటళ్ల లైసెన్సులు జారీ చేయాలని భావించి ఈ విధంగా నెలకు 12.99 లక్షలుగా ఉన్న సప్తగిరి హోటళ్ల అద్దెను 9.75 లక్షలకు తగ్గించగా, కౌస్తుభం హోటల్ అద్దె 16.20 లక్షల నుంచి 12.15 లక్షలకు తగ్గించారు. ఎంఎంటీ క్యాంటీన్కు 5.05 లక్షల అద్దెను 3.80 లక్షలు, పిఏసీ నార్త్కి 4.10 లక్షలను 3.10 లక్షలకు, హెచ్వీసీకు 3.33 లక్షల నుంచి 2.50 లక్షలకు, పిఏసీ వెస్ట్కి 4.44 లక్షల నుంచి 3.35 లక్షలకు, ఎస్ఎంసీ క్యాంటీన్కు 3.88 లక్షల నుంచి 2.95 లక్షలకు తగ్గించారు. దీంతో ప్రముఖ గుర్తింపు కలిగిన సంస్థలే టెండర్లో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. వారికే టెండర్లు దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇకపై తిరుమలలో ప్రైవేట్ హోటల్స్ ఆగడాలకు, దందాలకు ఫుల్ స్టాప్ పడినట్లే అని తెలుస్తోంది. అన్నవరంలోని శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్కృతోన్నత పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు భవిష్యత్తును మెరుగుపరచడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దేవస్థానం అధికారులు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యార్థుల విద్యాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. పాఠ్యేతర కార్యకలాపాలలో వారి పనితీరుపై లోతుగా చర్చించారు.